ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు ఎల్లప్పుడూ తమకు దారి చూపాలని, ఉపదేశించాలని విశ్వాసులు ప్రత్యేకించి ప్రార్థించాలి. ఈ లోకములో సత్యమును అనుసరించి జీవించాలంటే దేవుని ఉపదేశం మనకు కావాలి. గురువు శిష్యుడికి అవసరమైన ఉపదేశం చేసి తన జ్ఞానాన్నంతా ధారపోసి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. దేవుడే మనకు గురువైతే మనం నేర్చుకునేవి ఎంత ఆశ్చర్యకరమైన విషయాలో కదా. అసత్యమైన మార్గాలను ఎంచుకున్న మానవుడు సత్యాన్ని తిరస్కరించే స్థితిలో ఉంటాడు. దేవుని ఉపదేశములు ఎంతో గంభీరమైనవి, రమ్యమైనవి. వాటిని మన కంఠాభరణములుగా ధరించి జీవించినప్పుడు మనము నడవవలసిన త్రోవ ఏదో మనకు తెలియచేయబడుతుంది. ఈ వచనములో భక్తుడు తన రక్షణకర్త అయిన దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఇక దేవుని ఉపదేశము తప్ప తనకు ఆధారమైనది మరేదీ లేదని నొక్కి వక్కాణిస్తున్నాడు. దేవుని ఉపదేశము ద్వారా ఎంతటి ధన్యతను పొందుకోకపోతే ఈ వాక్యాన్ని పలుకుతాడో మనం కూడా గ్రహించి అట్టి ఉపదేశము కొరకై ఆశ కలిగి యుందుముగాక. ఆమేన్.